హాయ్ దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని చెబుతారా అంటూ సర్కార్పై మండిపడింది హైకోర్టు. లాక్డౌన్ పెట్టే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు సీఎస్. రాష్ట్రంలో వ్యాక్సిన్లు టెస్టుల కోసం జనం తిప్పలు పడుతూనే ఉన్నారు. మంత్రుల కబ్జాలపై చిట్టా తీస్తున్నామన్న సంజయ్, కరోనా కట్టడిపై కాంగ్రెస్ అసంతృప్తి, థర్డ్ వేవ్ ఉండొచ్చంటున్న నిపుణులు, బెంగాల్ సీఎంగా మమత ప్రమాణం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయంటారా? లాక్డౌన్ పై ఎందుకు ఆలోచించడం లేదన్న హైకోర్టు. టెస్టులు చేయలేం, ఇంట్లోనే టాబ్లెట్లు వేసుకోండి, అంతా బాగుంది, లాక్డౌన్ తో లాభం లేదన్న సీఎస్. అటు టెస్టులు ఇటు వ్యాక్సిన్ల కోసం తిప్పలు, స్లాట్లు బుక్ కావట్లేదని నేరుగా వస్తున్న ప్రజలు. ఎల్లుండి మంత్రుల కబ్జాలను ఆధారాలతో చెప్తాం, టీఆర్ఎస్ లో అందరి లెక్కలు తీస్తున్నామన్న సంజయ్. సీఎస్ వస్తే హాస్పిటళ్లలో బాధలేంటో చూపిస్తానన్న భట్టి, పీహెచ్సీలోనూ కరోనా వైద్యం అందించాలన్న జీవన్ రెడ్డి. పాత ఉద్యమకారులంతా నాతోనే ఉన్నారన్న ఈటెల, దేవరయాంజల్ ఈవో బదిలీ, భూములపై విచారణ. ఏపీలో మొదలైన పూర్తిస్థాయి కర్ఫ్యూ, ఎమర్జెన్సీ మినహా సరిహద్దుల్లో రాకపోకలు బంద్. థర్డ్ వేవ్ తప్పదు, ఎప్పుడో చెప్పలేమన్న సెంట్రల్ అడ్వైజర్. కర్ణాటక, ఢిల్లీలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయన్న లవ్ అగర్వాల్. మూడోసారి సీఎంగా మమత ప్రమాణ స్వీకారం. టీఎంసీ దాడులపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు. 50% మించి రిజర్వేషన్లు కుదరవు, మరాఠా కోటా చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారని సర్కార్ను ప్రశ్నించింది హైకోర్టు. లాక్డౌన్ సాధ్యం కాకపోతే వీకెండ్ లాక్డౌన్ అయినా పెట్టాలని ఆదేశించింది. కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరిని వదలొద్దని పోలీసులను ఆదేశించింది. బెడ్స్, ఆక్సిజన్ వివరాలు ఇవ్వాలంటూ ఈ నెల 13కు విచారణ వాయిదా వేసింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతారని ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు పెరుగుతుంటే లాక్డౌన్ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ అమలు సాధ్యం కాకపోతే వీకెండ్ లాక్డౌన్ అయినా పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపింది హైకోర్టు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ డేటా ఇవ్వాలని చెప్పింది హైకోర్టు. వృద్ధులు, జైల్లో ఖైదీల వ్యాక్సినేషన్ కోసం ఏం చర్యలు తీసుకున్నారని అడిగింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులు 24 గంటల్లో ఇవ్వాలని అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి అవసరముందని, ప్రస్తుతం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలున్నాయని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. 35% పేషెంట్లు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ అడ్మిట్ అయ్యారని, దీంతో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుందన్నారు హెల్త్ డైరెక్టర్. రాష్ట్రానికి అవసరమైనంత ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రానికి సూచించింది హైకోర్టు. కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేసిన వాహనాలు ఎందుకు సీజ్ చేయడం లేదని డీజీపీని ప్రశ్నించింది హైకోర్టు. ప్రతి ప్రభుత్వ దవాఖానాల దగ్గర ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేసేలా విధిగా పోలీస్ హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది కోర్టు. ఫంక్షన్ హాల్స్, మాస్ గ్యాదరింగ్స్ పై ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించింది. 3 కమిషనరేట్ల పరిధిలో 20 టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. జిల్లాల్లో 10 స్పెషల్ టీమ్స్ పెట్టామని తెలిపారు. 1523 మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని, వీళ్లంతా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ తిరుగుతూ కరోనా కట్టడికి పనిచేస్తున్నారని చెప్పారు డీజీపీ. హాస్పిటల్స్ బయట ఎన్ని పెట్రోలింగ్ వాహనాలు పెట్టారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రతి కరోనా సెంటర్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ఏపీ నుంచి సెకండ్ స్ట్రెయిన్ వస్తుందని, సరిహద్దుల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ మే 13కు వాయిదా వేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. లాక్డౌన్ పెట్టేంత పరిస్థితి లేదని చెప్పారు. ఒకవైపు కరోనా కట్టడి చేయట్లేదని హైకోర్టు అంటుంటే అంత బానే ఉందంటున్నారు సీఎస్. టెస్టులు చేయలేం, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి అన్నారు. ప్రజల చేతుల్లోనే కరోనా కంట్రోల్ ఉందన్నారు సీఎస్.
ఇప్పట్లో లాక్డౌన్ ఆలోచన లేదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. లాక్డౌన్ పెట్టడం వల్ల ఉపయోగం లేదని, ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఫలితాలు లేవని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ ఉండడం వల్ల లాక్డౌన్ పెట్టారని, మన దగ్గర ఆ పరిస్థితులు లేవన్నారు సీఎస్. రాష్ట్రంలో కరోనా కంట్రోల్లోనే ఉందని, 10 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతోందని తెలిపారు. వైరస్ వ్యాప్తిపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే కిట్స్ డోర్ డెలివరీ చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే లాక్డౌన్ పై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మన దగ్గర we are totally in control. We have to think about people's livelihood. But ఈ రోజు ఉన్న పరిస్థితిలో భవిష్యత్తులో కూడా there is no need for a lockdown is the firm belief of the government. Positivity rate చూస్తే కూడా అది చాలా క్లియర్ గా more than 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సెకండ్ వేవ్ లో వైరస్ స్పీడ్ గా వ్యాపిస్తోందని, అవసరం లేకుండా బయట తిరగొద్దని హెచ్చరించారు సీఎస్. కరోనా కంట్రోల్ జనం చేతుల్లోనే ఉందని చెప్పారు. రాష్ట్రంలో 52,000 బెడ్లున్నాయని, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎస్. లక్షణాలు కనబడగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం కొత్తగా 14 ల్యాబ్లు పెడుతున్నామని చెప్పారు. విటమిన్ టాబ్లెట్లతో కరోనాను తగ్గించుకోవచ్చన్నారు. ఈ రోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్. అండ్ టైం ట్రీట్మెంట్ ఏముంది, దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్ and it is in these kits. There is paracetamol and there is one antibiotic. కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరా తగ్గిందన్నారు సీఎస్. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వాళ్లకు వ్యాక్సిన్ ఇప్పట్లో ఉండదన్నారు. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర రద్దీతో వైరస్ స్ప్రెడ్ అవుతోందని గుర్తించామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లే వ్యాక్సిన్ కొనుక్కోవాలన్నారు సీఎస్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో ఈ విషయం మీద మాట్లాడతారు. మనం అదే విధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా 18 to 44 ఇయర్స్ మన అబెన్స్ లో పెట్టడం జరిగింది. హైకోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ us to consider. We will definitely, the government will look at their suggestion of weekend. We are not, the government knows that the situation is under control. ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు అంటుంటే, అంతా బాగానే ఉందని సీఎస్ చెప్తున్నారు. ప్రజల చేతుల్లోనే వైరస్ కంట్రోల్ ఉందని సలహాలిస్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ కూడా 6,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో పెరుగుతున్న కేసులతో పలు చోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. టెస్టులు, వ్యాక్సిన్ కోసం జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏపీలో మధ్యాహ్నం తర్వాత పాక్షిక కర్ఫ్యూ పెట్టారు. బోర్డర్స్లో అత్యవసర సర్వీసులు మినహా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో వైరస్ బారిన పడి 51 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2,527కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,69,722కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 77,704 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో కరోనా నుంచి 8,126 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,225 కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 453, రంగారెడ్డిలో 423, మేడ్చల్ మల్కాజ్గిరిలో 422 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్లో 248, సిద్దిపేటలో 244, సూర్యాపేటలో 239 కేసులు రికార్డయ్యాయి. జిల్లాల్లో కరోనా కేసులతో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు ప్రజలు, వ్యాపారులు. రేపటి నుంచి మే 15 వరకు వేములవాడలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇటు యాదాద్రిలోనూ రేపటి నుంచి 15 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగన్నపాలెం గ్రామ పంచాయతీలో ఇవాల్టి నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకే షాపులన్నీ బంద్ చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్లో కరోనాతో బాధపడుతున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశాలతో నగదు సాయంతో ఫ్రూట్స్ అందించారు పోలీస్ సంఘం సభ్యులు. రెండు రోజుల తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభమైన రాష్ట్రంలో వ్యాక్సిన్ కష్టాలు కొనసాగాయి. టీకా కోసం సెంటర్ల దగ్గర పడిగాపులు కాశారు పబ్లిక్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా వ్యాక్సిన్ దొరకడం లేదంటున్నారు జనం. కరోనాకు భయపడి వ్యాక్సిన్ తీసుకుందామంటే వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్లిపోతున్నాము.
వాళ్ళు చూసుకొని చేసి మాకు పంపించేస్తారు. ఇక్కడ డబల్ లైన్లు పెడుతున్నాయి. ఇక్కడ రెండు లైన్లు అవుతుంది. ఇప్పుడు ఎంత ముసలి పాపం ఎంతమంది ఉన్నారు చూడండి. 200 మెంబర్స్ అంటున్నారు వాళ్ళు ఏదో ఆధార్ టీకా ప్రకారం. సో అంతమందికి రిజిస్టర్ చేసుకోండి అక్కడ ఆన్లైన్లో. సెకండ్ డోస్ రిజిస్ట్రేషన్ ఈరోజే చేసాం. చేసి మార్నింగే బయలుదేరమని మా ఇంట్లో వాళ్ళు పంపించారు. అట్లాగే వచ్చేవరకు ఇక్కడ ఉన్నది అన్నారు. ఒక మొదలు ఇస్తామన్నారు. తర్వాత లేదు అయిపోయిందని అందరినీ చాలా పబ్లిక్ను ఎంతమంది వచ్చిర్రో దాంట్లో సగం పబ్లిక్ బయటికి వెళ్ళిపోతున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు ధైర్యంగా ఉండాలన్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్. అనవసరంగా మెడిసిన్ వాడొద్దని సూచించారు. ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చిపెట్టుకోవడం, రెమ్డెసివిర్ తీసుకోవద్దని సూచించారు. సిటీ స్కాన్ చేయించుకొని క్యాన్సర్ బారిన పడొద్దంటున్నారు. గంటకొకసారి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవద్దంటున్నారు. 94 కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే డాక్టర్ల సలహాతో హాస్పిటల్లో చేరాలన్నారు మహబూబ్ ఖాన్. హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు మా హాస్పిటల్స్ చాలా తక్కువ మంది వస్తున్నారండి. దాని అర్థం ఏంటి? హోమ్ ఐసోలేషన్లో ఉండి మందులు తీసుకుంటున్న వాళ్ళు చాలా వరకు మైల్డ్ ఎసిమ్టమాటిక్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మందులు తీసుకొని ఉంటే ఈ మైల్డ్ ఎసిమ్టమాటిక్ ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళు మన హాస్పిటల్కి రావడం చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తుంది, వాళ్ళంతా రికవర్ అవుతున్నారు. హెచ్ఆర్సిటీ అన్న పేషెంట్లకు అవసరం లేదు. హెచ్ఆర్సిటీ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే ఇక హెచ్ఆర్సిటీ అవసరం లేదు. కరోనా టెస్టింగ్ కేంద్రాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. టెస్టుల కోసం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోందని అంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ, కుల్కచర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం క్యూ కట్టారు. ఉదయం నుంచే బారులు తీరినా రోజు 50 మందికే టెస్టులు చేస్తున్నారంటున్నారు. క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందుతోందని భయపడుతున్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచితే ఈ పరిస్థితి ఉండదంటున్నారు. అటు ఏపీలో పాక్షిక కర్ఫ్యూతో కఠిన ఆంక్షలు పెట్టింది జగన్ సర్కార్. 2 వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేసింది ఏపీ. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన కోదాడ దగ్గరలోని గరికపాడు చెక్పోస్ట్, నల్గొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్, మాచర్ల దగ్గర 3 చెక్పోస్టులు బంద్ చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై అభిమానులతో చర్చలు జరిపారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్లో మరోసారి చర్చల తర్వాత నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఈటెలపై కుట్రపూరితంగానే చర్యలు తీసుకున్నారని విమర్శించారు నారాయణ. ఈటెలకు మద్దతుగా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఇక దేవరయాంజల్ భూములపై విచారణ వేగవంతం చేసింది ప్రభుత్వం. రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై రెండో రోజు అభిమానులతో చర్చించారు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంప్ ఆఫీసులో ఈటెలను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు. బీసీ సంఘాలు, ముదిరాజ్ సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈటెలను కలిశారు. భేటీ సందర్భంగా నేతలు, అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు ఈటెల. పాత ఉద్యమకారులంతా తనతోనే ఉన్నారని చెప్పారు ఈటెల రాజేందర్. జిల్లాల నేతలు తనకు మద్దతిచ్చారని, తన అభిమానులు వారి అభిప్రాయాలు చెప్పారన్నారు ఈటెల. తన భవిష్యత్తుపై 2 రోజులుగా సన్నిహితులతో చర్చిస్తున్నానని, హైదరాబాద్ లో మరికొందరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానన్నారు ఈటెల. మీతో ఉన్నటువంటి అనుబంధం, అనేక రకాల ఉద్యమాల అనుబంధం, అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం, మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే, రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి మా పాత ఉద్యమకారులు, సహచరులు, ఆనాడు ఎక్కడేం లేకుండే పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. భేటీలో భిన్న వాదనలు వినిపించారు అభిమానులు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొందరంటే చేయొద్దని మరికొందరు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు అసలైన ఓనర్లు ఎవరో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఈటెలపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఈటెలపై నోరు జారితే బాగుండదని హెచ్చరించారు. ఈ టీఆర్ఎస్ గుర్తుపైన, కారు గుర్తుపైన గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ ఈరోజు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజల మధ్యలోనే తెలుసుకుందాం. ఈ గులాబీ జెండా ఓనర్ల మేమా మీరా అనేది ప్రజలే నిర్ణయించాలి. అంతిమ నిర్ణయితలు ప్రజలుగానే వారికే వదిలిపెడదామని ఈ సందర్భంగా చేస్తూ, ఈ గంగుల కమలాకరు, ఈ కొప్పుల ఈశ్వర్, వీళ్ళంతా స్థాయి కాదు. మా సారు మీతో మాట్లాడే స్థాయి కాదు, మీ స్థాయి కానే కాదు. అది మాది కేసీఆర్ గారితో. ఒకవేళ మీ దమ్ముంటే
అక్కడ కేసీఆర్ రాజీనామా చేయమనండి, ఇక్కడ మా రాజేందర్ సార్ రాజీనామా చేస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళే ఈరోజు గులాబీ జెండాకు ఓనర్లుగా ప్రజల చేతుల్లోనే పెడదాం, ప్రజలే నిర్ణయిస్తారు, మేం కాదు ఓనర్లం, మీరు కాదు. మాజీ మంత్రి ఈటలకు సంఘీభావం తెలిపింది సిపిఐ. ఈటల ఇష్యూలో న్యాయ వ్యవస్థ న్యాయంగానే స్పందించిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆగమేఘాలపై విచారణ, ఆపై చర్యలు ప్రారంభించారంటే కుట్రపూరితమేనన్నారు. భూదందాల విషయంలో ఈటలపై తీసుకున్న కఠిన వైఖరి ఇతరులపై లేదని, ఉండబోదని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు నారాయణ. మాజీ మంత్రి ఈటల రాజేంద్ర పైన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఒక శత్రువుని ట్రీట్ చేసి యాక్షన్ తీసుకుంటా ఉంది. హడావిడిగా కోర్టు కూడా పోయింది. కోర్టు కూడా న్యాయంగా స్పందించింది. ఇంత హడావిడిగా ఈ పద్ధతుల్లో మాజీ మంత్రి పైన విచారణ అనేది న్యాయం అని చెప్పింది. ఇది మేము సమర్థిస్తాం, హర్షిస్తా ఉన్నాం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన ఆరోపణలను ఖండించారు బీసీ సంఘాల నేతలు. మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ హైదరాబాద్ గన్ పార్క్ ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రులు మాట్లాడే ముందు కొంచెం సోయి ఉండాలి. నిన్న గంగుల కమలాకర్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏది మేకవన్య పులి అని. అయ్యా, మేకవన్య పులి ఆయనను, లేకుండా పులిరాజా గారు మీరు. ఒకసారి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు, ఒక బీసీ అయి ఉండి ఒక బీసీ మనిషి మీద నీకు విమర్శలు చేయడానికి కొంచెం సిగ్గుచరం చేసుకొని బతకాలని. ఇటు హైదరాబాద్ శివారు షామీర్పేట మండలం దేవరయంజాల్ భూములపై విచారణ వేగవంతం చేసింది ప్రభుత్వం. సర్వే నెంబర్లు 655, 657లోని దేవాలయ భూములను ఐఏఎస్ల కమిటీలోని సభ్యులు, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో చంద్రమోహన్ ను దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి టెంపుల్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని పోస్టు నుంచి తప్పించి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. మరోవైపు ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ లో అధికారుల బదిలీలు ప్రారంభించింది ప్రభుత్వం. కరోనాపై సీఎస్ చెప్పేవన్నీ గాలి మాటలేనన్నారు కాంగ్రెస్ నేతలు. 52,000 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్న సీఎస్ మాటలపై ఫైర్ అయ్యారు నేతలు. హాస్పిటళ్ల ముందు అంబులెన్స్లు క్యూలో ఉన్నాయన్నారు. హాస్పిటల్స్ కు పోదామా అని సీఎస్ కు సవాల్ విసిరారు. చీఫ్ సెక్రటరీ అబద్దాలు చెప్తే ఎలా అని ప్రశ్నించారు. రెమ్డెసివిర్ పై మంత్రులు, అధికారులు కూడా చేతులెత్తేశారన్నారు. హైదరాబాద్ లో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించలేని పరిస్థితుల్లో సర్కారు ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖకు మంత్రి లేకపోవడమేంటని క్వశ్చన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై సర్కార్ మౌనంగా ఉండటంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. చాలా చోట్ల రాష్ట్రంలో ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరక్క మరణిస్తూ ఉన్నారు. మాట్లాడుతూ ఆక్సిజన్ అని అడుగుతూ చనిపోతా ఉన్నారు. బెడ్లుంటే ఇంజక్షన్లు ఉన్నట్లే, ఇంజక్షన్లు బెడ్లు ఉన్నట్లే. బాధ్యత ఏమో నేనే తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ఎవరో ఒక అధికారి రాజశేఖర రెడ్డిని పెట్టారని చెప్తున్నాడు, వారేమో కనీసం ఫోన్లో కూడా రారు. వ్యాక్సినేషన్ లేదు, టెస్టులు లేకపోవటం వల్ల చాలామంది రోగులు పెరిగిపోయి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. వ్యాక్సినేషన్ లేకపోవటం వల్ల సరిపోయేంత వ్యాక్సినేషన్ లేదు. ఏ హాస్పిటల్ పోయినా 100-150 కంటే ఎక్కువ చేయట్లేదు. సీలింగ్ పెట్టారు, మాకు ఇంతే చేస్తామని చెప్పేస్తున్నారు. సిఎస్ గారు బాధ్యత కలిగిన అధికారిగా ఉన్నారు. తప్పుడు సమాచారం ప్రజల్లో వదలబట్టబాండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. బెడ్ లేవు, ఆక్సిజన్ దొరకట్లేదు, ఇంజక్షన్ దొరకట్లేదు. సంవత్సర కాలం సమయం ఉంటే కూడా ఇంత పెద్ద ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఈ క్వారంటైన్ ఐసోలేషన్ సంబంధించి ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలు చేపట్టలేకపోవటం. ఒకటే ఉచిత సలహా ఏంటంటే, మీకు మీరు ఐసోలేషన్ రూమ్లు ఉండండి అని చెప్పంటారా? ఈ మొత్తం 100 మంది ఎమ్మెల్యేలలో సమర్థవంతమైనటువంటి ఒక వైద్య ఆరోగ్య మంత్రిగా బాధ్యత ఎవరు లేడా? అదే క్వారంటైన్లో ఉండి, అదే ఫామ్ హౌస్లో ఉండి రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఏమవుతున్నాయి, కరోనా వైరస్ ఏమైతుంది, దాన్ని ఏ విధంగా నిర్వహింపజేయాలి అనే ఒక ఆలోచన లేదా? ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పంటున్నాను. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాక్షసులా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ నేతల దాడికి నిరసనగా హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేశారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే ఎలా ఉంటుందో టీఎంసీ నేతలు ఆలోచించుకోవాలన్నారు సంజయ్. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్ను మమతా బెనర్జీ అడ్డాగా మార్చారని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ బలపడుతోందన్నారు. గతంలో 3 సీట్లుండగా ఇప్పుడు 79 సీట్లు గెలిచామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే బెంగాల్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి, అక్కడ ఉన్న హిందూ సమాజాన్ని రక్షించుకోవడం కోసం ఇలా దేశవ్యాప్తంగా కార్యకర్తలు చలో బెంగాల్ పేరున పిలుపునిస్తే ఇలా మమతా బేగంతో పాటు, మమతా ఖాన్తో పాటు బంగ్లాదేశ్ చొరపడదాలు కానీ, ఇలా రోహింగ్యాలు కానీ, అక్కడ మమతా బెనర్జీకి సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ కుహనా శక్తులు అందరూ కూడా బిల్లా బిస్తకొని పారిపోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మా సహనాన్ని పిరికితనంగా భావించదు. ఇప్పటికి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది, హిందువులు భావిస్తున్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ ఉన్న పాలకులు ఏ విధంగా విచ్చలవిడి. థర్డ్ వేవ్ కోసం ప్రిపేర్ అవ్వాలని సూచించారు కేంద్ర సలహాదారు విజయ్ రాఘవన్. అయితే థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నారు. మంగళవారం నాడు దేశంలో 3,82,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, బెంగాల్, కేరళ, గోవాల్లో ఎక్కువ కేసులు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. మరోవైపు విదేశీ సాయంపై పారదర్శకత ఏదని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దేశంలో కరోనా థర్డ్ వేవ్ కూడా తప్పదన్నారు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్. అయితే ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నారు. కొత్త వేవ్స్ కోసం ప్రిపేర్ కావాల్సిందేనన్నారు విజయ్ రాఘవన్. ప్రస్తుత కరోనా వైరస్ వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయన్నారు. అయితే ప్రపంచంతో పాటు భారత్లోనూ వేరియంట్స్ వస్తూనే ఉంటాయన్నారు. వాటి కోసం వ్యాక్సిన్లను అప్డేట్ చేయాల్సిందేనన్నారు. New kinds of transmission in the air or anything like that, vaccines show excellent efficacy, but ongoing surveillance is needed and vaccine updates as we go ahead with new kinds of variants are inevitable. So let me end by saying, why do we care about SARS coronavirus 2 variants? మంగళవారం దేశంలో 3,82,315 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,780 మంది చనిపోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. బెంగళూరు, చెన్నైలలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. 12 రాష్ట్రాల్లో 1,00,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో 1,50,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. మే 1 నుంచి 9 రాష్ట్రాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ మొదలు కాగా 6,71,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు లవ్ అగర్వాల్ చెప్పారు. महाराष्ट्र, कर्नाटक, आंध्र प्रदेश, दिल्ली और हरियाणा से अधिक केसेस रिपोर्ट हुए हैं, जहां पर की 15% से अधिक पॉजिटिविटी नोट की जा रही है. बट अगर एक इंक्रीजिंग ट्रेंड नोट किया जा रहा है तो हम कंटेन की दृष्टि से कैसे उन केसेस को कंट्रोल करें, कैसे इन्फेक्शन के स्प्रेड को रोकें, उस पर हमारा कार्य हमारा उसी कंटिन्यूड मोमेंटम से चलता रहे, इसकी बहुत आवश्यकता है. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత విషయంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది భారత ప్రభుత్వం. కేంద్రం అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టడం దురదృష్టకరమన్నారు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఆక్సిజన్ రాదు కదా అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీ అన్నారు జస్టిస్ షా. ఫైనల్ గా ఢిల్లీ హైకోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భారత ఆరోగ్య వ్యవస్థలో డొల్లతనం బయటపడిందన్నారు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. 75 ఏళ్లుగా ఆరోగ్య రంగంలో తగినన్ని పెట్టుబడులు పెట్టలేదన్నారు. అందుకే ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారని చెప్పారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని, దాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ఆక్సిజన్ కోసం రైళ్లు, విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు. There has to be a strong governmental system. If somebody is sick and somebody is looking for oxygen and somebody is looking for remdesivir, they're not going to listen to policy explanations. They want to see practical answers on the ground. We've been trying to purchase tankers from abroad and tanks from abroad. In fact, right now, ఈ నెల 3 నుంచి 9 మధ్య 16.5 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ రాష్ట్రాలకు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. దేశంలో రెమ్డెసివిర్, ఇతర మందుల కొరతపై రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ రివ్యూ చేశారు. నెలకు 1 కోటికి పైగా వయల్స్ రెమ్డెసివిర్ ఉత్పత్తి అవుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 21 నుంచి ఈ నెల 3 వరకు 34.5 లక్షల వయల్స్ రాష్ట్రాలకు కేటాయించినట్టు చెప్పారు. విదేశాల నుంచి కరోనా సాయాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇండియాకు వచ్చిన పరికరాలు, మందుల లెక్క చెప్పాలన్నారు. అవి ఎక్కడున్నాయని ప్రశ్నించారు. వాటి నుంచి ఎవరు లబ్ధి పొందుతున్నారు, రాష్ట్రాలకు ఎలా కేటాయిస్తున్నారు, పారదర్శకత ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. అయితే విదేశీ సాయంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆక్సిజన్, దాని సంబంధిత పరికరాలను ప్రాథమిక అవసరంగా గుర్తించామని తెలిపింది. ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయడం కష్టంగా మారిందని వివరించింది. వెంటిలేటర్లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సెకండరీ అవసరంగా భావిస్తున్నామంది.
బీపాప్ మెషిన్లు కూడా వస్తున్నాయని తెలిపింది. రెమ్డెసివిర్ను కూడా ప్రైమరీ రిక్వైర్మెంట్గా తీసుకున్నట్టు తెలిపింది. కర్ణాటకలో ఇవాళ 50,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలోనూ 41,000కు పైగా కేసులు వచ్చాయి. బెంగాల్లో కఠిన ఆంక్షలు విధించారు సీఎం మమతా బెనర్జీ. ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయాల్లోనూ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలు పెట్టారు. ఢిల్లీకి మరింత వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు కేజ్రీవాల్. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే కరోనా నియంత్రణపై ఫోకస్ పెట్టారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆక్సిజన్, వ్యాక్సిన్ సరఫరా పెంచాలని ప్రధాని మోడీకి లెటర్ రాశారు. బెంగాల్కు ప్రతిరోజు 10,000 రెమ్డెసివిర్, 1000 వైల్స్ టోసిలిజుమాబ్ అవసరమవుతుందన్నారు. వీధి వ్యాపారులు, రవాణా రంగంలో ఉన్నవారు, జర్నలిస్టులకు వ్యాక్సినేషన్లో టాప్ ప్రియారిటీ ఇస్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, జిమ్స్, సినిమా థియేటర్లు, బ్యూటీ పార్లర్లు మూసివేయాలని ఆదేశించారు. సామాజిక, రాజకీయ కార్యక్రమాలను బ్యాన్ చేశారు. గవర్నమెంట్, ప్రైవేట్ ఆఫీస్, కంపెనీల్లో 50% అటెండెన్స్ మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకే మార్కెట్లు తెరిచి ఉంచాలని ఆర్డర్స్ ఇచ్చారు. లోకల్ ట్రైన్లను సస్పెండ్ చేశారు. ప్రజా రవాణా 50% కెపాసిటీతోనే పనిచేయాలన్నారు మమత. যারা ফার্স্ট ডোজ নিয়ে নিয়েছেন ইউনিভার্সালাইজেশনের এটাতে যেহেতু আমরা চেয়েছি কোভিড ডোজ কিন্তু আমরা পাইনি, আমরা চেয়েছি 3 কোটি, পাচ্ছি 1.5 লাখ এরকম একটা, সুতরাং সংখ্যাটা নগণ্য। সেজন্য আমি প্রধানমন্ত্রীকে চিঠি লিখেছি যে দেয়ার মাস্ট বি সাম ট্রান্সপারেন্সি অফ পলিসি। కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 50,112 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క బెంగళూరు సిటీలోనే 23,000కు పైగా కేసులు వచ్చాయి. కర్ణాటకలో ఇవాళ 346 మంది కరోనాకు బలయ్యారు. ఆ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 1 కోటి డోసులకు పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.